హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టమాటా పప్పు మిల్మేకల ఫ్రై చేస్తున్నానండి. దాని గురించి రెడీ చేస్తున్నానండి. పప్పు నానబెట్టుకున్న, అది కుక్కర్లో వేశానండి. అలాగే టమాటాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిగడ్డ అవన్నీ కుక్కర్లోనే వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ డ్యూటీలకు పోయే వాళ్ళకు హడావిడిగా ఉంటుంది. ఇలా చేస్తే తొందరగా అయిపోతుందండి. అది ఒక సైడ్ పొయ్యి మీద మనం కుక్కర్ పెట్టిద్దామండి. ఇక్కడ ఇంకో పొయ్యి మీద మిల్మేకలు ఉడకబెట్టి ఉంచుకున్నానండి. ఉడకబెట్టి ఆ నీళ్ళు వడగట్టానండి. ఉల్లిగడ్డలు కోసి ఉంచుకోవాలండి. ఉల్లిగడ్డ కొయ్యమంటే కళ్ళకు పొంటి నీళ్ళు వస్తున్నాయండి. అయినా సరే ఉల్లిగడ్డ కోసి పక్కకు పెట్టుకున్న, అల్లం ఎల్లిగడ్డ దంచి పక్కన ఉంచుకోవాలి. బాణీలో నూనె పోసి మిల్మేకర్ వేసి దోరగా వేయించాలండి. అవి రెడ్ కలర్ వచ్చేదాకా బాగా దోరగా వేయించుకోవాలండి. కడాక్ అవుతుందండి మిల్మేకర్. అంతలోపల నేను కళ్యామాకు చీర ఉంచుకున్నానండి. ఇంట్లోనే వెళ్ళింది కళ్యామాకు. అంతలో మిల్మేకలు రెడ్గా అయ్యాయండి. ఉల్లిగడ్డ కూడా వేసి దొరగా వేయించుకోవాలి. తర్వాత కళ్యామాకు, పసుపు వేసి అలాగే కారం, ఉప్పు వేసి దొరగా కలుపుకోవాలండి. రెడ్గా అయ్యేదాకా కలపండి. మంచిగా కడాక్ మీద బాగా సూపర్గా ఉంటుందండి. అలాగే ధనియాల పొడి వేసి దించేసి వేరే బాణీలోకి సర్వ్ చేసుకోవడానికి పైన కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఇంకో సైడ్ పప్పు ఆల్రెడీ ఉడికిపోయిందండి. అది రూపి వేరే బౌన్ పెట్టి నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కళ్యామాకు, ఎండుమిర్చి అవన్నీ వేసి తాలిపెట్టుకోండి. ఇది అనేది నూనె బాగా వేడి అయిన తర్వాతనే వేయండి. ఆవాలు కానీ, జీలకర్ర, కళ్యామాకు కానీ. ఎందుకంటే వేడి అయిన తర్వాతనే చాలా బాగుంటుంది టేస్ట్. తాల్పులో పప్పు పోసుకోండి. మంట పెద్దగా పెట్టుకొని పప్పును మరగనివ్వండి. అందులో మనం సాల్ట్ వేసుకోలేమో వేసుకుందామండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పప్పు మరగనిచ్చి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది మిల్మేకల ఫ్రై.